హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 23లోకి వెళ్ళిపోదామా? హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు అన్న విజయ్ మాటలకు రకరకాలుగా ఉన్నాను జయ అన్న మాట వినగానే కాస్త బాధగా చూశాడు విజయ్. సరేలే విజయ్, ముందు విషయం ఏంటో విన్ను అన్నారు యశోద. అది అలా విజయ్ అని పిలిచారు, నాకు కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి ఆంటీ, ఏంటి ప్రాబ్లం అన్నాడు విజయ్ ఉత్సాహంగా. నిజానికి నేనే ఇంకా నీకు ఫోన్ చేసి పిలుద్దాం అనుకుంటున్నాను విజయ్, ఇంతలో నువ్వే వచ్చావు అన్నారు యశోద కాస్త ఆతృతగా. ఏమైందంటీ? నన్ను ఫోన్ చేసి పిలవాలి అనుకునేంతలా ఏం అద్భుతం జరిగింది? అంకుల్కి అమర్కి ఏమైనా గొడవ అన్న విజయ్ మాటలకు, గొడవదేముంది విజయ్, నిత్యం అగ్నిహోత్రంలా ఇంట్లో జరిగేదే కదా. కానీ అసలు నా కళ్ళని నేనే నమ్మలేనంత విచిత్రం జరిగింది ఈరోజు ఇంట్లో. అది ఒకటి కాదు, ఉదయం నుండి కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి అంటూ యశోద కాస్త ఆశ్చర్యంగా కళ్ళు ఎప్పటికంటే రెండింతలు పెద్దవి చేసుకుని మరీ చెప్పారు. మీ మాటలు వింటుంటే ఏదో జరిగింది అని అయితే అర్థమవుతోంది. అసలేం జరిగిందో సరిగ్గా చెప్పండి ఆంటీ, టెన్షన్తో తల పగిలిపోయేలా ఉంది అన్నాడు విజయ్ ఆదుర్దాగా. చెప్పే కంటే చూస్తేనే బాగుంటుంది విజయ్, నాతో రా అని విజయ్ చేయి పట్టుకుని పైనకి తీసుకుని వెళ్ళి అమర్ రూమ్ దగ్గర నిలబెట్టారు యశోద. చిన్న కటింగ్తో పక్కపాపిడి తీసి దువ్విన జుట్టు, అలాగే నుదుటిన చిన్న కుంకుమ బొట్టు, మెడలో నల్లని కాశీతాడు, కళ్ళకి కళ్ళద్దాలు, చేతికి కడియం, వీటితో పాటు తెల్లని షర్ట్కి బ్లూ కలర్ ప్యాంటు వేసి ఇన్షర్ట్ చేసుకుని బెల్ట్ పెట్టుకుని అచ్చం 10వ తరగతి పిల్లాడు యూనిఫామ్లో స్కూల్కి బయలుదేరితే ఎలా ఉంటాడో అచ్చం అలానే తయారయ్యాడు అమర్ కాలేజ్కి వెళ్ళేందుకు. తనని చూస్తూనే విజయ్ తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. అలా అమర్ని చూసిన తరువాత నోరు తెరిచి గుడ్లు ఇంతింత చేసుకుంటూ తన దగ్గరగా వెళ్ళి అమర్ చుట్టూ తిరుగుతూ కింద నుండి మీద వరకు స్కాన్ చేస్తున్నట్లు మళ్ళీ మళ్ళీ చూస్తున్న విజయ్తో, ఏమైందిరా, ఏదో వింత జంతువుని చూసినట్లు అలా చూస్తున్నావు? నన్నెప్పుడు దగ్గరగా చూడలేదా ఏంటి అన్నాడు అమర్ కాస్త హైపిచ్ వాయిస్తో. అమర్ అడిగిన ప్రశ్నకు జవాబు కూడా ఇవ్వకుండా ఇంకా మొహం పక్కకు పెట్టుకుని విచిత్రంగా చూస్తున్న విజయ్ డిప్ప మీద ఒక్కటి ఇచ్చాడు అమర్. అప్పటి వరకు అయోమయంగా ఉన్న విజయ్ ఆ దెబ్బతో ఒక్కసారిగా పరధ్యానం నుండి మామూలు స్థితికి వచ్చిన వాళ్ళ, ఏంట్రా ఈ అవతారం అమర్, నువ్వేనా అన్నాడు విజయ్ చాలా ఆశ్చర్యంగా గుడ్లు మిటకరించి అమర్ వైపే చూస్తూ. అవతారం ఏంట్రా అవతారం, ముద్దుగా బుద్ధిమంతుడిలా తయారయ్యారు. అసలు చూడు, అద్దంలో చూసుకుంటుంటే నాకు నేనే ముద్దు వచ్చేలా ఉన్నాను. ఇంత అందంగా తయారైతే నోరు మూసుకుని ఎలా ఉందో చెప్పకుండా ఏదో పెద్ద రాక్షసుడి వేషంలో ఉన్నవాడిని చూస్తున్నట్లు తెగ ఫోజు కొడుతున్నావు అన్న అమర్ అద్దంలో మరొకసారి తనని తాను చూసుకుంటూ గొప్పగా ఫీల్ అయ్యాడు. నువ్వలా రాక్షసుడిలా తయారైనా నేను ఇంతలా ఆశ్చర్యపోనురా అమర్. కానీ ఈ అమాయకపు చక్రవర్తి అవతారం ఎందుకు ఎత్తావో అర్థం కాక నిజంగానే పిచ్చెక్కుతోందిరా. ఈ అవతారం వెనకాతలున్న ఆ నిగూఢ రహస్యం ఏంటో దయచేసి చెప్పగలవా అంటున్న విజయ్ మాటలకు కాస్త విసుక్కున్నాడు అమర్. ఇంకాపుతావా? ఇలా డ్రెస్ చేసుకుంటే నేను ఎలా ఉంటానో టెస్ట్ చేద్దామని, మంచివాళ్ళ అందంగా ఉన్నానని నీకు కుళ్ళు కావాలంటే రా, నిన్ను కూడా ఇలానే తయారు చేస్తాను నాలా అందంగా అన్న అమర్ చేతికి చిక్కకుండా పక్కకు తప్పించుకున్న విజయ్, బాబు నీకో నమస్కారం, అంత అదృష్టమైతే నాకు వద్దులే, కానీ మొదట ఈ వాలకమేంటి, ఆ బొట్టేంటి, ఆ పాపిడేంటి, అసలు నీకేం జరిగిందో చెప్పరా? అవతల ఆంటీ నీకేమైనా దయ్యం పట్టిందేమోనని తెగ టెన్షన్ పడుతున్నారు తెలుసా
అన్న విజయ్ మాటలు వింటూనే వెంటనే తలుపు వైపు చూసిన అమర్ తన తల్లి బిక్కుబిక్కుమంటూ తన వైపు విచిత్రంగా చూడటం గమనించి, ఏంటమ్మా ఇది? కొడుకు ముద్దుగా తయారైతే ఆనందపడాలి కానీ ఇలా ఎవరైనా భయపడతారా? నువ్వు ముందు వెళ్ళి భోజనం సిద్ధం చేయి, 10 నిమిషాల్లో వచ్చేస్తాను అన్న అమర్ మాటలకు, సరే నాన్న, నేను వెళ్తాను, కానీ నీకేమైనా డబ్బులు కావాలంటే నన్ను అడుగు అమర్, అంతేకాని మీ నాన్న దగ్గర మంచి పేరు గురించి ఇటువంటి ప్రయత్నాలు చేయకురా, ఈ గుండె తట్టుకోలేకపోతోంది. అబ్బా అమ్మ, ఊరికినే ఇలా తయారైతే ఎలా ఉంటుందో చూద్దామని అనుకున్నాను, దానికి ఇంతలా ఫీల్ అయిపోవాలా? నాకిప్పుడేం డబ్బులు గిబ్బులు అవసరం లేదు, కానీ నువ్వు ముందు వెళ్ళు, ప్రశాంతంగా వెళ్ళి ఆ భోజనం ఏర్పాట్లు ఏవో చెయ్యి, నేను విజయ్ కాసేపట్లో కిందకి వస్తాం అని పంపించేశాడు అమర్. ఏంటో వారం రోజుల నుండి నీ వాలకం పూర్తిగా మారిపోయింది. ఏదో ఆలోచిస్తావు, ఉన్నట్టుండి ఈరోజు ఇలా తయారై ఆశ్చర్యపరుస్తున్నావు. నిన్నైతే ఆ దేవుడే కాపాడాలిరా అనుకుంటూ సొనుక్కుని వెళ్ళిపోయారు యశోద అక్కడి నుండి కిందకు. అరే అమర్, ఆంటీ వెళ్ళిపోయారు కదా, ఇప్పటికైనా నిజం చెప్పరా, ఇలా ఎందుకు తయారయ్యావో చెప్పరా, ఆలోచిస్తున్న కొద్దీ బట్టతల వచ్చేలా ఉంది, చూడు ఇప్పటికే సగం వెంట్రుకలు నా చేతుల్లోకి వచ్చేశాయి అన్న విజయ్ మాటలకు, ఆపరా, శ్రవంతికి ఎదురుపడాలి అంటే రెగ్యులర్గా వచ్చే అమర్లా కాదు, ఇంకా ఏదైనా కొత్తగా ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకే తెలివైన ఇంకా మంచి స్టూడెంట్ అవతారం ఎత్తాలనుకున్నా, అందుకే ఇలా తయారయ్యాను. ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది ఈ డ్రెస్ అన్న అమర్ హీరోలా ఒక ఫోజ్ ఇచ్చాడు. అది చూస్తూనే ఇంకా చిరాగ్గా అనిపించింది విజయ్కి. అంటే ఇదంతా శ్రవంతి మేడం కోసమా? అసలు తనతో ప్రేమే వద్దురా బాబు అంటే ఇంకా ఆమె కోసం మారినట్టు నటించి మంచివాడిలా మోసం కూడా చేస్తావా? తేడా వస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి రామర్, నీ మొహం ప్రాబ్లమ్స్ వస్తాయి. లేనిపోనివి ఊహించి నా బుర్ర తినకుండా చూడ్డానికి ఎలా ఉన్నానో చెప్పు, ఇదే కాదు ఇంకా చాలా ప్రాక్టీస్ చేయాలి అన్న అమర్తో, బాబోయ్ నిన్ను ఇలా నేనే చూడలేకపోతున్నాను, ఇక మన కాలేజ్ అమ్మాయిలు ఎలా రిసీవ్ చేసుకుంటారా? నువ్వు అసలే మన కాలేజ్ స్టైల్ ఐకాన్వి, ఇలా తయారై వెళ్ళావనుకో ఆత్మహత్యలు చేసుకుంటారు అమర్, అమ్మాయిలంతా కలిసికట్టుగా అన్నాడు విజయ్. మరీ అంత చిరాగ్గా ఉన్నానా? నాకైతే చాలా అందంగా కనిపిస్తున్నాను అనిపిస్తోంది అంటూ చేతులతో తన జుట్టు సర్దుకున్నాడు అమర్. నువ్వు ఇలాగే వచ్చి శ్రవంతి మేడం కంటపడితే, ఆవిడ నిన్ను ఇష్టపడడం మాట పక్కన ఉంచితే, మిగతా వాళ్ళంతా నీ మీదన ఇష్టం పోగొట్టుకుని నిర్మోహమాటంగా నీ మొహం మీదే నువ్వు ఇలా తయారై రావద్దు అమర్ అని చెప్పేస్తారు. అయినా నీకేంటి తక్కువ అమర్? ఆ హైటు, పర్సనాలిటీ, కలరు, సినిమా హీరో కూడా నీ పక్కన బలాదు. నువ్వు నటించాల్సిన పని లేదు, ఎవరినైనా ఇట్టే పడేయగలవు, నాకు ఆ నమ్మకం ఉంది. దయచేసి రేపు కాలేజ్కి మాత్రం ఇలా రావద్దు, ఇది నా రిక్వెస్ట్ అనుకో అంటూ పాపం చాలా బాధగా చెప్పేశాడు విజయ్. అయితే ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వదన్నమాట అని బొట్టు చెరిపి ఇన్షర్ట్ తీసి, మరేం చేద్దాం, అందరూ కనిపించేలా కాకుండా కొత్తగా శ్రవంతికి కనిపించాలి, అప్పుడే తన చూపు నా మీద పడుతుంది అన్న అమర్తో, ప్రస్తుతం కూడా అందరిలోనికి నువ్వే స్టైలిష్గా ఉంటావని అమ్మాయిలంతా నీ చుట్టూ కుక్కల్లా తిరుగుతున్నారు అన్నాడు విజయ్ కాస్త జలసీగా. అయ్యో విజయ్, అమ్మాయిలు అలా ర్యాష్గా ఉండి కొంచెం రఫ్గా కనిపించే అబ్బాయిల్ని ఇష్టపడతారు, కానీ జాబ్ చేస్తున్న అమ్మాయిగా శ్రవంతి కూడా అలానే ఇష్టపడుతుంది అని నాకైతే అనిపించటం లేదు. తన డ్రెస్ సెన్స్, పద్ధతి చూస్తుంటే తనలానే పద్ధతిగా ఉండే అబ్బాయిని కోరుకుంటుందేమో అనిపిస్తోంది అన్నాడు అమర్ కాస్త సంశయంగా. నాకు తెలిసి నువ్వు ఎలా కనిపించినా తను నిన్ను ప్రేమించే అవకాశం లేదురా అమర్, తను ఒక లెక్చరర్, నువ్వు ఒక స్టూడెంట్వి, ఆ మాట గుర్తుపెట్టుకో అన్న విజయ్ వైపు కాస్త కళ్ళు చిన్నవి చేసుకుని పళ్ళు కొరుకుతూ చూశాడు అమర్. ఒక స్నేహితుడి ప్రేమను ఎంకరేజ్ చేయట్లేదు సరికదా, ఇలా మాటి మాటికి నిరుత్సాహపరుస్తావు, నువ్వేం స్నేహితుడివిరా విజయ్? అయినా నీతో నాకెందుకు, తనని ఎలా నా సొంతం చేసుకోవాలో నాకు తెలుసు,
అలా చూస్తూ ఉండు, నెల తిరిగేసరికి నా బైక్లో నీ బదులు బ్యాక్ సీట్లో శ్రవంతి కూర్చుంటుంది అన్నాడు అమర్ ఛాలెంజింగ్గా. మళ్ళీ ఈ ఛాలెంజ్లు కూడానా? సరేలే, నువ్వు నెగ్గినప్పుడు చూద్దాం అని లైట్ తీసుకున్నాడు విజయ్. పోరా, నీకు కుళ్ళు. శ్రవంతి లాంటి అమ్మాయి నన్ను ప్రేమిస్తుందని నువ్వు తట్టుకోలేకపోతున్నావని అర్థమైంది. అమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, పద అని విజయ్ని తీసుకుని కిందకి వెళ్ళిపోయాడు అమర్. అమ్మయ్యా, ఇప్పటికి వచ్చావా ఇంటికి? నిన్న సాయంత్రం అనగా ఊర్లోకి వచ్చావు. ఇంటికి రావడానికి మాత్రం 2 రోజులు పట్టింది అన్నారు విలియం. ఏంటి డాడ్ అలా అంటారు? మీరు కూడా నిన్నంతా ప్రకాష్ అంకుల్ ఇంట్లోనే కదా ఉన్నారు అన్న సత్య మాటలకు, ఇప్పుడు నేనేం తప్పన్నాను సత్య? నువ్వు 2 రోజులు కాదు 10 రోజులు అక్కడే ఉన్నా నాకు పర్వాలేదు. కానీ అప్పుడప్పుడు వచ్చి నాన్నను చూసి వెళ్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. ఇంతకీ ఏమంటుంది గాయత్రి? నాకు తెలిసి ఇప్పటికి కూడా నీకు ఇక్కడికి రావడానికి ఇష్టం లేదు, కానీ నేనేమైనా బాధపడతానేమోనని వచ్చావు కదా అన్నాడు విలియం నవ్వుతూ. ఏమో డాడ్, తెలియదు. కానీ గాయత్రిని చూస్తూ తనతో మాట్లాడుతూ ఎంత సమయమైనా గడిపేయచ్చు అనిపిస్తుంది అన్న సత్య మాటలకు, దాన్నే ప్రేమ అంటారు. మనం ప్రేమించే వ్యక్తితో గడిపే సమయం క్షణాల్లో అనిపిస్తుంది సత్య. దానికి మీరు ఏ పేరైనా పెట్టండి డాడ్, కానీ గాయత్రి లేదే నేను బ్రతకలేనేమో అనిపిస్తుంది. తనకు దగ్గరగా గడిపే సమయంలో ప్రపంచం ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. అవునా, మరి ఈ విషయం తనతో చెప్పావా అన్న విలియం మాటలకు, నో డాడ్, చాలా భయంగా ఉంది. తనతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోగలుగుతున్నాను. కేవలం నా మనసులో తనకున్న స్థానాన్ని మాత్రం చెప్పాలంటే భయంతో మాటలు ఆగిపోతున్నాయి. ఎలా అయినా తన నా సొంతం కావాలి అనిపిస్తుంది, కానీ అడగాలంటే ధైర్యం చాలటం లేదు. ఎక్కడ తను నో అంటుందో అనే భయం నా నోరు మెదలనీయకుండా ఆపేస్తోంది. ఇలా అయితే ప్రేమించడం దండగ సత్య. ప్రేమిస్తే ధైర్యంగా విషయాన్ని చెప్పగలగాలి, నీ ప్రేమను గెలిపించుకోవాలి. అంతేకాని ఇలా మౌన పోరాటం చేస్తే గాయత్రి నీకు దూరం అయ్యే అవకాశం ఉంది అన్నారు విలియం. నో డాడ్, అలా అనొద్దు. గాయత్రి దూరం అయితే నేను తట్టుకోలేను. తన చిలిపి మాటలు, అమాయకమైన చూపు, స్వచ్ఛమైన మనస్సు అన్నీ నన్ను తన కోసం ఆలోచించేలా చేస్తున్నాయి. అసలు చిన్నప్పటి నుండి స్నేహితులుగా ఉన్న మేము కలిసిమెలిసి తిరుగుతూ ఇంత పెద్ద వాళ్ళమైపోయామంటేనే నమ్మలేకపోతున్నాను. అసలు ఏ వయసులో తన మీద నాకు స్నేహం ప్రేమగా మారిందో కూడా గుర్తులేదు, కానీ అది నాలో పాతుకుపోయింది అంటూ సిగ్గుపడుతూ చెప్పాడు సత్య. సరే పోనీ నేను గాయత్రితో మాట్లాడినా? నా కొడుక్కి నువ్వంటే ప్రాణం, పెళ్లి చేసుకోమని అడిగినా అని విలియం మాటలకు, వద్దు డాడ్, నా ప్రేమను నేనే తనతో చెప్పాలి. తను ఆ విషయాన్ని విన్నప్పుడు తనలో కలిగే ఆనందాన్ని, అలాగే తన నోటి వెంట నువ్వంటే కూడా నాకు ఇష్టం సత్య అనే చెప్పే మాటలను స్వయంగా వినాలని నా కోరిక. అయితే ఇంకెందుకు ఆలస్యం? నిన్ను చూస్తే తన మొహంలో కూడా ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది సత్య. నీతో ఏ విషయం దాచిపెట్టకుండా పంచుకునే స్వతంత్రం తనకుంది. అన్నిటికీ మించి మీ ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా పెరిగిన స్నేహితులు. ఇంతకంటే తనకు నీ మీద ప్రేమ కలగపోవడానికి ఏముంటుంది కారణం? ఖచ్చితంగా తనకి కూడా నువ్వంటే ఇష్టం ఉంటుంది, కానీ ఆడపిల్ల కదా, అందుకే నోరు తెరిచి చెప్పలేకపోతోంది. నువ్వే కాస్త తొందరపడు అన్నారు విలియం ఉత్సాహంగా. అందుకే డాడ్, వీలైనంత త్వరగా నేనే తనతో మాట్లాడి నా మనసులో మాట చెప్తాను. కానీ అది విన్న తర్వాత గాయత్రి నో అనదు కదా డాడ్ అంటూ ప్రశ్నార్థకంగా మొహం పెడుతూ అడిగాడు సత్య. అదండి ఈరోజు ఎపిసోడ్, విన్నారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు. మీ సమీక్షలు అమూల్యమైనవి. విని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. మీ నివేదిత ఆదిత్య.